జేపీసీ వేయకపోతే రాష్ట్రపతి భవన్ ముందు ధర్నా చేస్తామని రేవంత్ రెడ్డి బెదిరిస్తున్నాడు. రాష్ట్రపతి భవన్ ముందు ధర్నా చేస్తానో లేక రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ పోయి అమెరికాలో వైట్ హౌస్ ముందు ధర్నా చేస్తానో భయపడే ప్రసక్తి లేదు. ఎక్కడ ధర్నా చేసినా ఎందుకు చేస్తున్నారో, కారణాలు ఏంటో, దానికి ఆధారాలు ఏంటో ప్రజలకు చెప్పండి, మాకు చెప్పకపోయినా పర్వాలేదు. ఈరోజు ప్రజలకు ఏ రకమైనటువంటి ఆధారాలు చూపకుండా, ఏ రకమైనటువంటి వాస్తవ విషయాలు తెలియజేయకుండా గాలి మాటలు మాట్లాడితే తాటాకు చప్పుళ్లకు భయపడేటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కాదు. అది రేవంత్ రెడ్డి కానీ లేక రాహుల్ గాంధీ కానీ. కాళ్లలో భారం, వాపు లేదా అల్సర్ తో బాధపడుతున్నారా? ఇవి వెరికోస్ వెయిన్స్ లక్షణాలే. భారతదేశంలో నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ను సంప్రదించండి. ఇప్పుడే మీ అపాయింట్మెంట్ ను బుక్ చేసుకోండి. లేక జార్జి స్వరాజ్ కానీ ఎవరైనప్పటికీ కూడా భారతదేశ ప్రభుత్వము భయపడదనే విషయాన్ని సందర్భంగా మనవి చేస్తున్నాను. ఆయన ఇంకొక మాట చెప్తా ఉన్నాడు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని. బీఆర్ఎస్ ప్రజల వైపా, ఆదాని వైపా, ప్రధాని వైపా అని తేల్చుకోవాలని చెప్పాడు ఆయన. నేను ఒకటి మాత్రం మనవి చేస్తా ఉన్నాను, రేవంత్ రెడ్డి కేసీఆర్ వైపే ఉన్నాడు.